నమస్తే మేడం. నమస్తే అండి. యష్ గారి టాక్సిక్ టీజర్ వచ్చింది నిన్న చూసారా? చూడ్డం కాదండి, చించేశారు అసలు. అది చూడ్డం అనరసలు. ఓకే. వేరే లెవెల్ ఫైర్ అని చెప్పాలి. బికాజ్ అసలు ఆ టీజర్ కాదు, ఫస్ట్ వచ్చిన గ్లిమ్సే వేరే లెవెల్. అమ్మాయిల్లో ఓన్లీ సెంటిమెంట్, ఇంట్లో కూర్చునే వాళ్ళ గురించే చెప్తారు. ఇప్పుడు చెప్పండి గీతూ దాస్ గురించి. గీతూ మోహన్ దాస్ డైరెక్షన్ ఇది అనే విధంగా ఉంది. బయట మనకి వినిపిస్తుంది కదా, సందీప్ రెడ్డి వంగ చెల్లెలు వచ్చిందని. వచ్చింది, నిజంగా సందీప్ రెడ్డి వంగ చెల్లెలు వచ్చింది అని చెప్పేసి చూపిస్తున్నారు అనమాట సినిమాలో. చాలా అంటే చాలా బాగుంది. ఆ గ్లిమ్స్ ఒకటి చాలా బాగుంది. గ్లిమ్స్ తర్వాత వచ్చిన ఈ టీజర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అంటే దాంట్లో యష్ ని ఇంతవరకు చాలా వరకు కూడా వైల్డ్ గా వైలెన్స్ తోటి అండ్ దాంతో పాటుగా చాలా బోల్డ్ గా చూపిస్తున్నారు కదా. ఇదే థియేటర్ లో పేలిపోతుంది అనమాట. సో నాకు తెలిసి ఇప్పుడున్న జెన్జీ అందరికి కూడా బస్సు నచ్చుతుంది. కేజీఎఫ్ లో యష్ గారు చాలా వైలెంట్ ఉన్నారు, ఇది అంతకు మించి ఉందని అంటారు. మీరే అదే చెప్పారు. కదా చెప్పింది. దీంట్లో ఈసారి యుద్ధం వేరు అని మనకి చెప్పకనే చెప్పారు. యుద్ధం వేరు, ఈసారి శత్రువులు వేరు అని చెప్పేసి ఇవన్నీ ఇచ్చారు. అక్కడే అర్థమవుతుంది కదా ఇక్కడ కేజీఎఫ్ కాదు, దానికి డబల్ ఉంది, దాని అమ్మ ఓడు అనేసి చూపిస్తున్నారు. కాబట్టి మేబీ డబల్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంటే ఈ టీజర్ లో ఇక్కడ కూడా హీరోయిన్స్ నేమ్స్ ఇక్కడ చెప్పలేరు, సో ట్రైలర్ అయినా చెప్పే ఛాన్స్ ఉందా? మనకి ఫస్ట్ యష్ ఉంటే హీరోయిన్స్ కనిపించరు. నాట్ ఓన్లీ గర్ల్ సైడ్, బాయ్ సైడ్ కూడా అంతే. యష్ ఉంటే హీరోయిన్స్ తో పని లేదు. ఫస్ట్ నేను చూసిన కేజీఎఫ్ లో కూడా హీరోయిన్ అంటే ఒక చిన్న క్యారెక్టర్ ఏమో, క్యామియో రోల్ ఏమో అన్నట్టుగానే ఉంటది. అలా మొత్తం యష్ ఒకటే ఆక్యుపై చేసుకుంటాడు స్క్రీన్ ని. స్క్రీన్ అంటేనే యష్ కనిపిస్తాడు అంతే. గ్లిమ్స్ లో లాస్ట్ లో అంటే యష్ గారే విలన్ లాగా కనిపించారు. ఆ హెయిర్ చిన్న హెయిర్ కట్ చూసి గతంలో ఎనిమల్ పార్క్ ఏదైతే చూసామో తనే విలన్ గల, ఇందులో కూడా అట్లనే కనిపించారు. అంటే ఈ సినిమాలో యష్ కి అపోజిట్ యష్ ఉన్నాడా విలన్ గా? మేబీ ఉండొచ్చు, ఉండొచ్చు. చాలా బాగుంది. అంటే దాంట్లో ఒకటి ఉంది కదా, లైక్ ఇక్కడతో ఎండ్ చేయాలి అనేది. బట్ యష్ లో చూసింది ఏంటి అంటే ఇక్కడతో ఏది ఎండ్ కాదు, నేను చేపించేది ఎండ్ అని చెప్పించి చాలా వైల్డ్ గా ఉందండి. చాలా బాగుంది. బట్ ఇందులో ఏంటి అంటే కొంతమంది సినిమాలని ఇన్స్పిరేషన్ గా తీసుకొని రియాలిటీలో చేస్తున్నారు. బట్ యష్ చెప్పింది సినిమాలో చూడమని, రియాలిటీలో చేయొద్దు అని. ఎందుకంటే ఇంతకు ముందు మనకి రోలెక్స్ బయట చాలా కేసెస్ చూసాం. బట్ ఇది చూడండి, ఫాలో అవ్వకండి. గ్లిమ్స్ వచ్చినప్పుడు చాలా బోల్డ్ ఉంది అని చాలా మంది కూడా కామెంట్ పెట్టారు, 18+ ఉందని అని అన్నారు. సో ఇప్పుడు టీజర్ కూడా అట్లనే ఉందా, ఏమనిపించింది? అంటే 18+ అంటే ఏ సినిమాలో లేదండి. ఇప్పుడు ఈ సినిమాలో లేదు అనడానికి లేదు. మనకి ఏదైనా డైలాగ్స్ రూపంలోనో అంటారు, లేకపోతే సినిమాలో ఏదో ఒక కోణంలో ఖచ్చితంగా 18+ కనిపిస్తూనే ఉంటది. బట్ దాన్నే పాయింట్ అవుట్ చేసి చూడడం అంటే ప్రతి ఒక్కరికి కొత్త కేసులు కావాలి కాబట్టి 18+ అని అనుకోవచ్చు అంతే. చాలా రోజుల తర్వాత యష్ గారు ఈ సినిమాని చేస్తున్నారు. తనతో పాటు వచ్చిన చాలా సినిమాలు చేస్తూనే ఉన్నారు చాలా మంది. కానీ కేజీఎఫ్ తర్వాత ఈ సినిమా చాలా గ్యాప్ తీసుకున్నాడు. అంటే ఈ సినిమా కేజీఎఫ్ కొట్టే ఛాన్స్ ఉందంటావా? కేజీఎఫ్ 1 కేజీఎఫ్ 2 దాటిస్తాంటావా? ఆబ్వియస్ గా ఎవరైనా అంతే కదండి, ఇంప్రూవ్ అవ్వాలి అనుకుంటారు. బట్ ఎప్పుడైనా సరే చాలా మంది అంటారు కదా, ఉరికి పాలు తాగే కన్నా ఆగి నీళ్లు తాగాలి అని చెప్పేసి. సేమ్ ఇష్ అదే ఫాలో అవుతున్నారేమో. అండ్ తనకు వచ్చిన క్యారెక్టర్స్ లో ఇప్పుడు ఇన్ని రోజులు మనం విలన్ గెటప్ లో చూసి, ఇంత వైల్డ్ గా చూసి సడన్ గా మళ్ళీ స్టోరీస్ చేంజ్ చేసుకోలేడు కదా. ఇలాంటి స్టోరీస్ కావాలంటే టైం పడుతుంది. ఇప్పుడు ఎవరు ఎంత డేర్ చేయలేరు కదా. ఇప్పుడు మనకి ఒక సందీప్ రెడ్డి వంగ అయినా అంతే. ఆ మనం చూసుకున్న వైల్డ్ కాకపోయినా ఒక చరిత్రల గురించి తీసే రాజమౌళికే అంత టైం తీసుకున్నప్పుడు, ఇంత వైల్డ్ గా చూపించే సెన్సిటివ్ టాపిక్ ని తీసుకోవడానికి వస్తున్న డైరెక్టర్స్ ఇంకెంత గ్యాప్ తీసుకోవాలి. దానికి ఆ హీరో ఎంత ఆలోచించాలి. ఎందుకు అది ఆలోచించట్లేదు? యశ్ అవుతున్నాడు అంటున్నారు ఎందుకు?